హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మనకి ఒక స్నాక్ ఐటమ్ కోరుకుంటూ వరంగల్ నుంచి ప్రమీల గారు మెయిల్ చేశారు. ఓకే. ఆవిడకి మినప్పప్పుతో చెక్కలు కావాలంట. ఓకే. సో మనం బేసిక్గా చెక్కలంటే బియ్య పిండితోనే చేసుకుంటూ ఉంటాము. అంటే ఇక్కడ కూడా మనం బేస్ బియ్య పిండితోనే చేసుకొని మినపప్పు ఫ్లేవర్ ఎక్కువ తెలిసేట్టుగా చేద్దాం. ఓ అలా వస్తుందా అండి మనకి మినపప్పు ఫ్లేవర్ అనేది? వస్తుంది. అందుకే చెక్కలంటే మనకి బేస్ ఖచ్చితంగా అది బియ్య పిండి ఉండాలి కదా. సో కానీ ఆ టేస్ట్ లో మినపప్పు ఎక్కువ ఆ ఫ్లేవర్ తెలిసేలాగా చేసుకోవచ్చు అనమాట. అవునండి. ఓకే, మరి మినపప్పు చెక్కలు వంటలు పిండి వంటల్లో మరి చెక్కలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మినపప్పు చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, నానబెట్టిన మినపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా మినపప్పు చెక్కలు? ఓకే అండి. సో ముందుగా మనం డీప్ ఫ్రై కాబట్టి ఇది నూనె వేడి పెట్టుకున్నాం. బౌల్ ఇస్తారా? సో దీంట్లో బియ్యపిండి, ఓకే, అలాగే దీంట్లో నానబెట్టిన మినపప్పు. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. అవునండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఓకే, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. సో ఒకసారి బాగా కలిపేసుకుని మనం ఫ్రై చేసేసుకోవటమే కదా చెక్కలా చేసుకొని. చెక్కలు అంటే కొద్దిగా వాటర్ వేసి మనం యా సో జస్ట్ మనం ఆ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే వేసండి. సో అది అలా కలిపేసుకుంటే సరిపోతుందా రాజు గారు? అవునండి. సో అది మీరు కలుపుతుండండి, ఇలాగ మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే అండి, ఇక్కడ చక్కగా పిండి కలుపుతుంటారు రాజు గారు. ఇలాగ మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు గసగసాల్ని పొడి చేసి ఈ పొడిని గోరువెచ్చటి పాలల్లో కలిపి తీసుకుంటే త్వరగా నిద్ర పడుతుంది. చిట్కా బాగుంది కదండి. రాజుగారి పిండి రెడీయా? రెడీ అండి. ఓకే. సో ఏదైనా ఒక చిన్న గుడ్డు తీసుకుని మనం తడిపేసుకుని. ఓకే రాజుగారు, ఇప్పుడు మనం నానబెట్టిన మినపప్పు వేసుకున్నాం కదా. అవునండి. సో ఆ మినపప్పునే కొంచెం పేస్ట్ లాగా చేసేసుకుని ఆ పేస్ట్ కలుపుకోకూడదా ఇందులో పిండిలో? కలుపుకోవచ్చు, అలా కూడా కలుపుకోవచ్చు. లేకపోతే అంటే మనం నానబెట్టుకున్న మినపప్పులోంచి హాఫ్ పేస్ట్ చేసుకుని హాఫ్ ఇలా పప్పులా కూడా వేసుకుంటే కూడా, అంటే పప్పు కనిపిస్తే కొంచెం చెక్కలు అనగానే మనకి బేసిక్ గా ఎప్పుడు ఈ శనగపప్పు వేస్తూ ఉంటారు కదా, అవి కనిపిస్తుంటాయి పైన. అవునండి. సో దీనికి ఇలా మినపప్పు కొంచెం అలా పేస్ట్ లా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా ఇంకా బాగా కలుస్తుంది కదా పిండిలో. ఎస్ అండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు ఆల్మోస్ట్ మినపప్పు చాలా ఎక్కువ క్వాంటిటీలోనే పట్టేసింది. సో ఇంకా ఆ టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పేస్ట్లా చేసి వేసుకోవచ్చు. అవునండి. సో క్రిస్పీగానే వస్తాయిగా మనకు అప్పుడు చెక్కలు కూడా వస్తాయండి. సో బేస్గా మనకు బియ్య పిండి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అవును. ఓకే. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ ఈ చెక్కలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్ లేకుండా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. అవునండి. చక్కగా హోల్ సమ్మర్ స్టోర్ ఉంటాయి. సో వీటిలోనే ఇలా వెరైటీస్గా ట్రై చేస్తూ ఉండొచ్చు కదా. అవును. అండ్ ఈ కరకరలాడే స్నాక్స్ అంటే అందరికీ కూడా చాలా నచ్చుతాయి ఈవినింగ్ టైంలో. యా, చిన్నపిల్లలకు ఆ సౌండ్ కూడా చాలా ఇష్టం. అండ్ ఇవి నాకు తెలిసి మనం మామూలుగా ఇప్పుడు ఈ పప్పు కూరలు అలాంటి వాటిల్లో కూడా సైడ్ డిష్ గా అలా పెట్టుకోవచ్చు కదా. కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది కదా ఏదో ఒకటి నంచుకొని తింటాం, కంపల్సరీగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇవి బాగుంటాయి. సో బేసిక్గా ఈ చెక్కల్లో అంటే కొన్ని ఏరియాస్లో ఈ ఉల్లికాడలు ఇవి కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో అవి కూడా మనం వేసుకోవచ్చు కదా, స్టోర్ ఉంటాయి కదా, అవి కూడా ప్రాబ్లం ఏం లేదు కదా. డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ అవి వేగిపోతాయి కాబట్టి తేమ అనేది ఉండదు కాబట్టి మనకు స్టోర్ ఉంటాయి. సో ఇలా జీలకర్ర అన్ని ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అంటే బేసిక్ గా మనకి చెక్కల్లో కారపొడి వేస్తారు కదా, మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం. అది కూడా మంచి పేస్ట్ లా చేసైనా మనం వేసుకోవచ్చు. అండ్ మినపప్పు కూడా ఫ్రై అయితే ఒక మంచి టేస్ట్ వస్తుంది కదా. సో బజ్జీలో ఎక్కువగా వాటిలో వాడుతూ ఉంటాం కదా. అవునవును. అది వేగిన తర్వాత టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది.
ఓకే ఓకే. మంచి మినపప్పు స్మెల్ చెక్కలు. వస్తున్నాయి రాజుగారు. యాక్చువల్గా అంటే కొత్తిమీర అన్ని వేసాం కదా, అవునండి. అవన్నీ ఫ్రై అయ్యి చాలా బాగుంది. అంటే చూడడానికి బాగున్నాయి, మరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తోంది. ఓకే అండి, మరి వేడివేడిగా మినపప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఈ చెక్కలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినపప్పు చెక్కలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్యం పిండి, నానబెట్టిన మినపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని చెక్కల్లా వత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినపప్పు చెక్కలు రెడీ.